నమస్తే, నేను హరిత. ఎడమ చేతిపై ఒక నెంబర్ని రాయడం వల్ల అఖండ సంపద వస్తుందంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలాగో కనుక్కుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఒక నెంబర్ని ఎడమ చేతి మీద రాస్తే డబ్బు వస్తుందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. యాక్చువల్గా నెంబర్ రాస్తే రాదండి, బట్ ఆ నెంబర్ను రాసినప్పుడు మనం ఎలా భావిస్తున్నాం ఆ నెంబర్ ఎందు. అయితే ఇక్కడ ఏ నెంబర్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకే, 888 అండి. అందరూ కూడా ఎవరైతే సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో 888 ఎంటర్ చేయండి. 888 ఎవరైతే 8 ఎంటర్ చేస్తారో వాళ్ళకి అఖండ సంపద వస్తుంది. చూడండి, 888 ఎడమ చేతిపై కనుక 888 అనే నెంబర్ రాసి మనం పదే చూడడం వల్ల ఒక 8కి ఉన్న సింబాలిక్ ఏంటంటే మేడం, ఒక ప్రాస్పరిటీ, అఖండమైన సంపద. సో అది చూసినప్పుడు మీ మనసులో డబ్బుకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి. సింపుల్ చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మన ఒక మొత్తం మీద థాట్స్ ఫీలింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నెంబర్ చూస్తున్నా వెంటనే మనకి ఏంటి ఆ ఫీలింగ్ కలుగుతుంది, డబ్బు అనే ఆలోచన కలుగుతుంది. ఏ ఆలోచన అయితే మీ మనసులో కదులుతుందో వస్తుందో అవే మీరు ఆకర్షించుకుంటారు. అంటే ఒకవేళ నెగిటివ్ ఆలోచన వస్తే నెగిటివిటీని వారి జీవితంలోకి ఆకర్షిస్తారు. ఒకవేళ పాజిటివ్ ఆలోచన ఉంటే పాజిటివిటీ. మనీకి సంబంధించిన ఆలోచన కనుక ఎవరైతే పదే చేస్తూ పాజిటివ్గా ఉంటారో వాళ్ళకు మనీ అనేది ఆకర్షించబడుతుంది. ఇంకొకటి ఏజ్ చూడండి, ఇట్లా కనుక మనం తిప్పినట్టయితే అడ్డంగా కనుక చేసినట్టయితే అది ఇన్ఫినిటీ సింబల్ కూడా సింబాలిక్. అంటే ఇన్ఫినిటీ అంటే అనంతం అండి. సో అనంతం, అందుకోసమే అఫర్మేషన్ రాసేటప్పుడు కూడా ఏదైనా ఒక అఫర్మేషన్ రాసేటప్పుడు ఇన్ఫినిటీ అనే సింబల్ రాసి స్టార్టింగ్లో రాసి ఎండింగ్లో కూడా ఇన్ఫినిటీ అంటే అనంతమైన అఖండమైన సంపద వారికి ప్రాప్తిస్తుంటుంది. సో ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, వీరి వెనక ఉన్న సైన్స్ ఏమన్నా ఉందంటే మొత్తం సైన్స్ అంటే ఏంటంటే మొత్తం ఈ వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఒక నెంబర్ రాయడం వల్ల డబ్బు రావడం ఏంటి? అయితే ఇక్కడ నెంబర్ రాయడం వల్ల రాదు. ఆ నెంబర్ రాసినప్పుడు భావన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే నమ్మకం అండి. సబ్జెక్టు మొత్తం అనేది దేనిపై డిపెండ్ అయింది, బిలీఫ్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా అన్నిటి కూడా నమ్మకం పైన అండి. నమ్మకంతో చేస్తే వర్కౌట్ అవుతుంది. అంటే మీరు నమ్మి చేయండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటారు. నమ్మి చేస్తే వర్కౌట్ అవుతుందండి. మెయిన్ అది రాసినప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచన కలుగుతున్నాయి, మనకి సంబంధించిన ఆలోచన కలుగుతుంది డెఫినెట్లీ. అందుకు దాంతో పాటు మీరు ఏం చేయాలంటే ఓఎంయూ టెక్నిక్ అప్లై చేసుకోవచ్చు అండి. ఓఎంయూ టెక్నిక్ ఏంటంటే చూడండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసిన వెంటనే ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పమని చెప్తాను. ఎందుకు థ్యాంక్ యూ అండి? థ్యాంక్ యూ చెప్పడం వల్ల మీ లోపల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఒకటి. అంతేకాదు ఒక రకమైన ఆనందకరమైన భావన ఉండడం వల్ల మీరు ఆనందకరమైన సిచ్యువేషన్స్ మీరు ఆకర్షించుకుంటారు. అంటే లోపల ఎలాంటి భావన ఉంటే బయట నుంచి వాటిని మన జీవితంలోకి ఆకర్షించబడాలంటే సింపుల్ చెప్పాలంటే యద్భావం తద్భవతి. మనం ఆనందంగా ఉంటే ఆనందాన్ని కలిగించే వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు మన జీవితంలోకి ఆకర్షిస్తాయి. ఎందుకు ఎడమ చేతి పైనే రాయాలి? మనకి ఈజీగా ఉంటుంది కదా చూసుకోవడానికి. ఇలా చూసుకోవడానికి మన వాచ్ కూడా ఏంటి జనరల్గా ఏంటి లెఫ్ట్ హ్యాండ్గా ఏంటి, ఎందుకంటే చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆ థాట్ ప్యాటర్న్ మారిపోతుంది. అంటే డైలీ ఒకసారి రాయమంటారా? ఎస్, ఒకసారి మార్నింగ్ టైంలో మీరు ఒకసారి రాసి పదే చూస్తూ ఉండండి. పదే చూస్తూ ఇన్ఫినిటీ 3 times రాయమంటారు. ఎస్, 3 times 888 నెంబర్ చూస్తా పదే ఎక్కువ ఈ నెంబర్ కనపడిన వాళ్ళకి కూడా ఏంటి అంటే మనీని ఆకర్షించబోతున్నారు, త్వరలో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక దారి కనిపిస్తుంది, డబ్బు సంపాదించే మార్గం కనిపిస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఇందాక అన్నట్టే చాలా మందికి అపోహ ఉంటుంది, ఏంటి ఇట్లా రాస్తే ఏంటి అసలు. అందుకోసం ఏమంటారంటే సబ్జెక్టులకు మనం ఎంటర్ అవుతే క్లారిటీ ఇస్తే వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఎక్కడైతే క్లారిటీ ఉంటుందో కన్ఫ్యూజన్ ఉండదు, కన్ఫ్యూజన్ వచ్చే కూడా క్లారిటీ ఉండదు. అంటే ఫస్ట్ వారికి లైఫ్లో ఏది కావాలనుకుంటారో ముందు వాళ్ళు డిసైడ్ అయిపోయి దానికి సంబంధించిన ఆలోచన. ఇప్పుడు మనీ ఎట్లా వస్తుంది మేడం? ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటి, ఓఎంయూ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓఎంయూ అంటే ఏంటంటే ఓ అంటే ఆబ్జెక్ట్ అండి. మనం ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తామో దానికి థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ మనీ, ఎం అంటే మనీకి థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ వచ్చి థర్డ్ యూనివర్స్కు థ్యాంక్ యూ చెప్పాలి. అంటే ఎవరైతే ఆబ్జెక్ట్కు, మనీకి, యూనివర్స్కు థ్యాంక్ యూ చెప్తుంటారో వాళ్ళకు మనీ రావడం అనేది జరుగుతుంది. మీరు అనొచ్చు ఏంటి ఓఎంయూ టెక్నిక్ చేయడం వల్ల దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి, నిజంగా వస్తుందంటే ఎస్ వస్తుందండి. బట్ సిస్టమేటిక్ వేలో ప్రతి ఆబ్జెక్ట్, మన ఆబ్జెక్ట్ వచ్చిందంటే మనీ ఉన్నట్టు. ఇప్పుడు నేను మొబైల్ తీసుకున్నా మేడం, ఓకే, ఈ మొబైల్ ఇక్కడికి రావడానికి ఎంతో కొంత మనీ అనేది హెల్ప్ అయింది కదా. సో మనీకి థ్యాంక్ యూ. ఈ ఆబ్జెక్ట్, ఈ మనీ రావడానికి యూనివర్స్. ఇక్కడ మనం ఏంటంటే భగవంతుని యూనివర్స్గా తీసుకుంటాం, విశ్వంగా. ఎందుకు విశ్వంగా తీసుకుంటామంటే ఒక్కొక్క రిలీజన్ ఒక్కొక్క గాడ్ ఉంటారండి. ఓకే, బట్ ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటంటే యూనివర్స్ అల్టిమేట్గా విశ్వశక్తిని మనం తీసుకుంటాం. ఎక్కడ ఉంటుందో అంతరాత్మ రూపంలో పరమాత్మ మన లోపలే దాగి ఉంటారండి. నిజం చెప్పాలంటే మన ఆత్మస్వరూపులం అండి. ఓకే, నాట్ ఏ బాడీ. చాలా మందికి ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదంటే వారి శరీరం ఒకటే అనుకుంటారు. ఏం చెప్పాలంటే మన గీతలో ఏం చెప్పబడిందంటే యు ఆర్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ అంటారు. ఆత్మ సృష్టించబడదు,
ఆత్మ నాశనం కావద్దు, ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి మారుతుంది అంటారు. అట్లే మనం ఎవరు ఆత్మస్వరూపం, దిస్ ఇస్ అ బాడీ టెంపరీ డెస్ లాంటిది. సో అలాంటి స్పృహ ఎవరికైతే ఉంటుందో వారికి లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. అంతేగాని వారికి వారి బాడీ ఓకే సోల్ అంతా ఒకటే అనుకున్న అంటే ఈ రెండు ఒకటే అనుకున్న వాళ్ళకి వర్కౌట్ అవ్వదండి. ఐఎమ్ డిటాచ్డ్ ఫ్రమ్ బాడీ అంటే నేను బాడీ వేరు అన్న స్పృహలో ఉండి ఐఎమ్ ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ అయిన ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నా జీవితంలోకి ఏదైతే నేను కోరుకుంటున్నానో దాని యొక్క ఫ్రీక్వెన్సీ నేను మ్యాచ్ అయినప్పుడు అది నా జీవితంలోకి వస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి భావనలు అయితే కలిగి ఉంటారో వారికి జీవితంలోకి అన్ని అఖండమైన ధన సంపద వస్తుంది. మీరు ఇందాక చెప్పాను అదే నమ్మకంతో ఎడమ చేతి మీద ప్రతిరోజు ఉదయం రాసుకుంటే వాళ్ళకి డబ్బు ఖచ్చితంగా వస్తుంది అంటారు. దాంట్లో మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అసలు? మీ క్లాసెస్ అటెండ్ అయితే మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే వారి క్లాసెస్ అటెండ్ అవుతారు. ఫస్ట్ ఒక ముందు క్లాస్ కట్టడంతో డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్రోల్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే ఓకే లేదా మేము వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేస్తాం వారికి. వారు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ డెమో క్లాస్ నచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా అయితే మేము 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఎవ్రీడే మార్నింగ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉన్నాయి క్లాసెస్, బట్ వారికి ఇచ్చేది మాత్రం 6 days క్లాసెస్. ఆ క్లాసెస్ నచ్చితే వారు ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. మన దగ్గర 3 months 6 months 1 year ఇవన్నీ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వారికి అది నచ్చాలి. ఎందుకంటే మేము ఫస్ట్ ఎవరి దగ్గర మనీ తీసుకోమని, అందుకోసం మేము డెమో క్లాస్ ఎన్నో ఫ్రీ బ్యాచెస్ కనెక్ట్ చేసి ఇప్పటివరకు దాదాపు 82 బ్యాచ్లు హైయెస్ట్ బ్యాచెస్ ఇండియాలో కనెక్ట్ చేయడం జరిగింది. సో ముందు వాళ్ళు డెమో వినండి. ఫస్ట్ మీకు నచ్చితేనే ఆ 6 days క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోండి. సో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వారే చూస్తారు వాళ్ళ లైఫ్లో సంథింగ్ చేంజింగ్, ఒక సిస్టమేటిక్ లైఫ్ చేంజింగ్. సో ఆ చేంజ్ని ఎవరైతే కోరుకుంటారో డెఫినెట్గా వారికి ఎలాంటి వాళ్ళు మేము ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు? ఎవరికైతే అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అండి. ఎందుకంటే మేము సెల్ఫ్ హీలింగ్ కూడా నేర్పిస్తున్నాం. ఒకటి మనీ ఇష్యూస్ ఎక్కువ, ఎస్పెషల్లీ చాలామంది డెబ్ట్స్ అంటారు, ఆర్థిక పరం బిల్లులు ఉంటాయి, అలాంటి క్లియర్ చేసుకోవాలి ఫాస్ట్గా అనుకునే వాళ్ళు రావచ్చు. అదే రిలేషన్షిప్స్లో ఎవరికైనా ఇష్యూస్ ఉంటే రావచ్చు. అదే కెరియర్లో గ్రోత్ అవ్వాలి, అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, 2025 year ద బెస్ట్ ఆఫ్ ది ఇయర్గా నేను మార్చుకోవాలనే ఎవరికైతే బలమైన సంకల్పం ఉంటుందో వాళ్ళు రావచ్చు. న్యూ ఇయర్ ఇప్పుడు రాబోతుంది, ఏదైనా సంకల్పం పెట్టుకుంటే మీ దగ్గరికి వస్తే దాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా అది ఫుల్ఫిల్ చేసుకోవాలో మీరు చెప్తారు. ఎగ్జాక్ట్లీ అంతేనా? ఏ ఏజ్ వాళ్ళైనా అటెండ్ కావచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. బట్ ఏంటంటే ఒక డ్రీమ్ ఉంటే రావాలి, హెల్ప్ అవుతుంది. నమ్మకంతో రావాలి, డ్రీమ్ ఉండాలి వారికి. గోల్ అంటూ ఉంటే మేము గోల్ హెల్ప్ చేస్తాం. వారికి ఎలాంటి గోల్ లేనప్పుడు మేము ఏమి చేయలేము. వాళ్ళ మైండ్ సెట్ ని మారుస్తారా? డెఫినెట్లీ. వారు అనుకున్నారు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఏ అనే పొజిషన్లో వారు ఇప్పుడు ఉన్నారు మేడం. కరెంట్ పొజిషన్ ఈజ్ ఏ. బి అనే పొజిషన్ డిజైర్డ్ పొజిషన్, అంటే వారి జీవితంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వారు వెళ్ళాలని మీరు అనుకున్నారు. ఏ అనే పొజిషన్ నుంచి బి అనే పొజిషన్కి వచ్చే బ్రిడ్జ్ ఉంటుంది, మేమే వేస్తాం. ఆ బ్రిడ్జ్, ఆ రోడ్ మేమే వేస్తాం. మీరు వారధిగా మేము ఉంటాం. వారికి కావాల్సిందల్లా గోల్ సెట్ చేసుకుని రావాలి అంతే. సో విల్ టేక్ కేర్ అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా మేము ఏం లాంచ్ చేసామంటే విజులేషన్, క్రియేటివ్ విజులేషన్ కూడా లాంచ్ చేసామంటే వారికి కావాల్సిన గోల్స్ను ఫాస్ట్గా ఎలా రీచ్ అవ్వాలి. సో అలాంటి కూడా మేము ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసాం. అది సక్సెస్ రేట్ కూడా హెవీగా ఉంది, అంటే ఎక్కువగా ఉంది. అంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా వాళ్ళు అనుకున్నది నెరవేరకున్నా మీ క్లాసెస్ అటెండ్ అయితే అది ఎలా రీచ్ అవ్వాలనేది మీరు నేర్పిస్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా కూల్గా చెప్తున్నారు సార్. యాక్చువల్గా నేను చాలా పొందాను, ఈ క్లాస్కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10,000 తీర్చింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.